ఇట్లా బాగా ప్యాన్ అయితే బాగా వేడి చేసుకోవాలి. ఒక గరిట కూడా రెడీగా చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకోవద్దు, ఇదే వేసుకోవాలి. ఇలా అయింది చూడండి. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి పచ్చివాసన పోయే వరకు. బాగా అంటే 2 బీట్రూట్స్ కదా, అందుకని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అనేది మనం అస్సలు వేసుకోవద్దు. పక్కీరు ఎక్కడ పెట్టిండు, ఆయిల్ వేసుకోవద్దు. ఇందులోకి వెళ్ళి వాటర్ అనేది బాగా బాయిల్ కావాలి. ఇంకొకటి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అసలే వేసుకోవద్దు. ఇందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం పేస్ట్ అనేది కూడా వేయద్దు. పేస్ట్ వేస్తే కర్రీ బీట్రూట్ కదా ఖరాబ్ అయిపోతుంది, దగ్గు వస్తుంది. కిటికీ ఓపెన్ చేస్తా. దీన్ని కొంచెం ఇందులోకి వెళ్ళి వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. అసలు మనం వాటర్ అనేది బీట్రూట్లో వేసుకోవద్దు. బాగా కలుపుకోవాలి. ఇదంతా మాగనిచ్చి ఒకటే దగ్గర కావాలి. స్పీడే పెట్టిన ఇదంతా ఒకటి దగ్గర కావాలి. మనకి మెయిన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టుకోవాలి. ముందుగా అందులో వాటర్ అనేటివి బయటికి వెళ్ళాలి. ఎలా అంటే దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. వాటర్ అనేటివి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే బీట్రూట్ అయితే ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు సంతృప్తిగా తింటారు. ఎందుకంటే కొంతమందికి బీట్రూట్ అంటే నచ్చదు, కానీ బీట్రూట్ చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని జ్యూస్ కూడా మంచిదంట, మా ఫ్రెండ్ గారు చెప్పాడు. ఫ్రెండ్ బాగా చెప్పాడు, దీన్ని తిను ఫేస్ గ్లో వస్తుంది అని. అంటే నాకు జ్యూస్ చేసుకొని తాగుడు కన్నా చేసుకొని తినడే ఇష్టము. అందుకే ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. బీట్రూట్ కదా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓన్లీ 3 స్పూన్స్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ బీట్రూట్ మనకు 2 డేస్ ఉంటుంది, 3 డేస్ ఉంటుంది. అంత తొందరగా ఏం ఖరాబ్ కాదు. ఉప్పు కూడా వేసుకోవాలి మనం కొంచెం. తగ్గినంత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిసేపట్లోనే తొందరగా అయిపోతుంది. బీట్రూట్ కర్రీలకి మనకు అంత టైం పట్టదు. అల్లం పేస్ట్ అనేది వేసుకోవద్దు.
అంటే మనం ఇలా ఉప్పు వేసుకున్నాం అనుకో అందులో వాటర్ అన్నిటివి బయటకు వస్తాయని. అబ్బా దగ్గు వస్తుంది మా ఇంట్లో. లైట్గా ఇప్పుడు పసుపు వేసుకోవాలి. లైట్గానే వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఫ్రై చేస్తున్నాం కాబట్టి తగినంత వేసుకోవాలి. ఇంకేముంది ఫ్రెండ్స్, కారం వేసుకొని కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి ఉడికించి దింపేస్తే అయిపోయాయి. బీట్రూట్ కర్రీ రెడీ. మా ఛానల్ని గిట్ట మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ పెట్టకుండా మాత్రం మిస్ కావద్దు. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్ బాయ్. మా ఇంట్లో వాళ్ళు దగ్గర చేస్తారు, దూరం పెట్టాలి. ఓకేనా? బాయ్ 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 బాయ్. నాలాగే మీరు కూడా బీట్రూట్ చేసుకొని తినండి.